నిజంగా వినడానికి చాలా గొప్పగా ఉంటుంది. మొన్న చంద్రబాబు గారు చెప్పారు, $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తామని. అట్లాగే మొన్న ఆయన చెప్పుకొచ్చారు, ఇది తెలంగాణ రేవంత్ రెడ్డి $2 ట్రిలియన్ వైపుకి, బట్టి విక్రమార్కని కూడా చెప్పుకొచ్చారు $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. మరి $1 ట్రిలియన్ అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు, లెక్క తెలవదు. ప్రపంచ మొత్తం ఎంతో తెలుసా? $149 ట్రిలియన్ ప్రపంచం మొత్తం సంపద. అమెరికాది $30 ట్రిలియన్ సంపద జీడిపి వాళ్ళ టోటల్. చైనాది $20 ట్రిలియన్. భారతదేశం మొత్తం ఎంతో తెలుసా? $4.5 ట్రిలియన్. $5 ట్రిలియన్ అయితే ప్రపంచంలో 3వ స్థానానికి వెళ్ళిపోతాం. నిజంగా వీళ్ళు చెప్పినట్టు ఆంధ్ర 3, తెలంగాణ 2 అయితే $5 ట్రిలియన్ ఇక్కడే వచ్చేసింది. ఉత్తరప్రదేశ్ వాళ్ళు $1 ట్రిలియన్ కోసం అంటున్నారు. వాళ్ళు అంత పెద్ద రాష్ట్రం, వాళ్ళు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. $1 ట్రిలియన్ ఓ 10-15 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. ఇక్కడేమో 2 3 చెప్పుకొస్తున్నారు. నిజంగా అది సక్సెస్ అయితే అద్భుతమే. అప్పుడు చైనాని దాటేసేయడం చాలా సులభం. ప్రధానమైనటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర అట్లాగందు, మధ్యప్రదేశ్ అందు, రాజస్థాన్ అందు, ఇది పెద్ద పెద్ద అక్కడ ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు, గుజరాత్ అందు. కాకపోతే ఇట్లాగ మిగతా చోట్ల ఈ స్టేట్మెంట్లు ఎక్కువ వినబడుతున్నాయి అన్నమాట.